వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు చూస్తుంది కదా. సో జాతిరత్నాలకు సంబంధించి థర్డ్ వీక్ అంటే ఈ వీకెండ్ సాటర్డే సండే వచ్చే జాతిరత్నాలు ఎపిసోడ్కి ప్రొమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రొమో అయితే సూపర్గా ఉంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు మనకు చూపించింది ఏంటంటే ప్రొమోలో తనుజ కళ్యాణ్ ఇద్దరు ఒక చోట కూర్చొని అంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అందరూ వచ్చినప్పుడు సాంగ్‌తో వస్తారు. సాంగ్స్‌తో వచ్చినప్పుడు ఒక చోట కూర్చుంటారు కదా! కూర్చొని వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని జోకులేసుకోవటం, నవ్వటం, వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం, అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం చూస్తుంటే అంతే చూడాలనిపిస్తుంది. ఇది పక్కన పెడితే మనకొచ్చిన ప్రొమో ఏంటంటే తనుజ వచ్చేసి కీమా లాంటిది ఏదో ఒక డిష్ చేసినట్టుంది. ఆ డిష్ వచ్చేసి సూపర్‌గా ఉందని చెప్పి శ్రీదేవి గారు పొగిడి తన్ని హక్ చేసుకోవడానికి రమ్మని చెప్పి అంటుందన్నమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందంటే అంటే ఇప్పుడు 2 వీక్స్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మేబీ ఫస్ట్ ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాం. సో ఇదే కాకుండా మనకి ఇప్పుడు ప్రమో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి తనకి పెయిర్గా వచ్చింది రోహిణి. అంటే అక్కడ గెటప్ చూస్తుంటే రోహిణికి పెద్దవాళ్ళ గెటప్ వేసినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం అట్లా కనిపించింది అనమాట. రోహిణి ప్లస్ తనుజ ఇద్దరు కలిసి ఒక సాంగ్ పెడితే ఆ సాంగ్కి డ్యాన్స్ చేసింది. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో తనుజ కొన్ని ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ ఫోటోషూట్లో బ్లాక్ శారీతో ఆ సేమ్ శారీ వచ్చేసి ఇప్పుడు మన తనుజ ఈ జాతిరత్నాల ఎపిసోడ్లో వేసిందంటే తను అప్పుడు జాతిరత్నాల్లో షూటింగ్ అయిపోయిన తర్వాత మేబీ వచ్చి ఫోటోషూట్ తీయించుకుందా, లేకపోతే ఫోటోషూట్ తీయించుకున్న తర్వాత జాతిరత్నాలకు వెళ్ళిందో తెలియదు. తను వేసుకునే డ్రెస్ అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎస్టర్డేనే షేర్ చేసిందనమాట. సో ఇదంతా వచ్చేసి ప్రొమో అంటే దేనికి సంబంధించి జాతిరత్నాలకు సంబంధించింది. జాతిరత్నాల్లో ఇద్దరిని ఇట్లా పక్క పక్కన చూస్తుంటే అసలు చూడటానికి కూడా సూపర్గా అనిపిస్తుంది కదా. సో ఎస్టర్డే వచ్చేసి మన తనూజ వాళ్ళ సిస్టర్ బర్త్డే కదా, పూజ బర్త్డేకి తనకు ఒక మెసేజ్ కూడా పెట్టిందనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ షేర్ చేసింది. తనకి పూజ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే యాక్చువల్గా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మన తనుజ. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఫ్యామిలీకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు లైఫ్లో దేనికి లోటు ఉండదు వాళ్ళకి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు హీరోయిన్లైనా కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళల్లో ఎవరైతే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం మేమని చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు బాగా హై పొజిషన్స్లో ఉన్నారని చెప్పచ్చు. ఇప్పుడు తనుజ కూడా తన వరకు ఇన్ని సంవత్సరాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనమాట. అంటే ఏదైనా నాకు ఫ్యాన్సే అన్ని నాకు చూసుకుంటారు అని చెప్పి తను ప్రతి చోట కూడా ఇదే మాట చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పిందట హౌస్లో, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడే, నీకు ఓట్లు ఎవరు వేస్తారంటే నాకు నా ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళే నన్ను చూసుకుంటారు, గెలిపిస్తారా ఓడిపిస్తారా నన్ను ఏం చేస్తారనేది వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూలు ఎక్కువ రాలేదు తను. యాక్చువల్గా ఈవెంట్స్కి వెళ్ళిందిగా, ఆ ఈవెంట్స్లో వాటిల్లో కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పింది అనమాట. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.